యోహాను అనేకులను దేవుని దగ్గర నడిపించాడంట. మీ గుండెల్లో ఏ ఆశ ఉండాలో తెలుసా? నేను తెలుసుకున్న ప్రభువుని, నేను ఆరాధిస్తున్న ప్రభువుని అనేకులు తెలుసుకోవాలి. అనేకులకు ప్రభువుని గురించి పరిచయం చేయాలి. కాలేజీకి వెళ్ళామంటే యవనస్తులతో పిచ్చాపాటి మాటలు మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అవసరమైన మాటలు మాట్లాడి అవకాశం ఉన్నప్పుడు, నేను చర్చికి వెళ్తాను తెలుసా, నేను చర్చికి వెళ్ళక ముందు నా లైఫ్ వేరేలాగా ఉండేదిరా. నేను చర్చికి వెళ్ళక ముందు లోకానుసారంగా లోకంలో సినిమాల చుట్టూ తిరిగేవాడిని, లొమిని పార్క్ చుట్టూ తిరిగేవాడిని, ట్యాంక్ బండ్ చుట్టూతో తిరిగేవాడిని, ఆ అమ్మాయి ఆ అబ్బాయి అట్లా తిరిగేవాడిని. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేనెంత మారానో తెలుసా? నాలో మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు, నువ్వు కూడా నమ్ముకోరా, నువ్వు కూడా దేవుని దగ్గరికి రారా. దేవుని గురించి 10 మందికి మనం ప్రకటించాలి. మనం ప్రభువుని గురించి ప్రకటించకపోతే ఎవరు ప్రభువుని గురించి ప్రకటిస్తారు? నేను యేసు ప్రభుని తెలుసుకొని జస్ట్ అట్లా యేసు ప్రభు ఇంకా బాప్తిసం తీసుకోలేదు, యేసు ప్రభే దేవుడు అని తెలిసిన తర్వాత డైరెక్ట్గా మా ఊర్లో ఆసామ అంటారు కదా, పటేల్ అంటే ఊరు పెద్ద, ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పాను, పటేలా మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఊరు వాళ్ళందరూ నన్ను చూస్తే గడగడలాడతారు, నువ్వేమరు అంత ధైర్యంగా వచ్చి చెప్పావు. నేనేం చెప్పానో తెలుసా? అప్పట్లోనే నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు అని చెప్పా. ఎవరో నోరెక్కువ లేస్తుంది అన్నాడు. పటేలా యేసు ప్రభుయే దేవుడు, మీరు నమ్ముకో. కనిపించిన వాళ్ళందరికీ నేను చెప్పాను అంటాడు. అక్కడ నేనున్నాను, నన్ను పంపు. ఎందుకు? నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించడానికి. అయ్యా, ఎవరో ఉన్నారని ఎవరిని కూర్చో వెతుకొద్దు, ఎవరు వెళ్తారా మీరేం కంగారు పడద్దు. నేనున్నానయ్యా, నేనున్నానయ్యా, నన్ను పంపు. ప్రతి యవ్వన బిడ్డ ఈ మనస్సుతో బ్రతకాలి, ఈ మనస్సుతో బ్రతకాలి. నా వైపు చూడు, నేను డాక్టర్ కావాలి, ఓకే, నేను ఇంజనీర్ కావాలి, ఓకే, నేను పెద్ద లాయర్ కావాలి, ఓకే. దానికి మించి నేను అనేకులను ప్రభు తట్టు తిప్పి ఒక గొప్ప దైవజనుడిగా మార్చబడాలి. నా ద్వారా అనేక మంది ప్రభు తట్టు తిరగాలి. నువ్వు కూర్చున్నా లేచినా ఈ ఆశతో బ్రతకాలి. దేవా, నేను నా కుటుంబానికి ఉపయోగపడితే చాలయ్యా, మా అమ్మ నాన్నోళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే సరిపోతుందయ్యా, అట్లా కాదు. నేను అనేకులకు ఉపయోగపడాలి, అనేకులను నా దేవుని తట్టు నేను తిప్పాలి, నా దేవుని తట్టు నేను తిప్పాలి.